శ్రీమాత్రే నమః. వేర్లంకమ్మ దేవస్థానం, బైనగూడెం గ్రామం. ఇక్కడ వేర్లంకమ్మ దేవస్థానములో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకి 17 సంవత్సరాల నుండి 16వ సంవత్సరం సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వేకువజామునే ఆలయం అంతా కూడా మంగళ తోరణాలతో అలంకరణ, ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా ముగియాలని చెప్పని విఘ్నేశ్వర పూజ, స్థలశుద్ధి కోసము పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాబంధన కార్యక్రమము, తర్వాత కలశాభిషేకము, శిఖర ప్రతిష్ఠ కోసమని చెప్పని ప్రత్యేకంగా అంతకుముందున్న శిఖరం కొంచెం శిథిలావస్థలో ఉండటం చేత కొత్తగా శిఖరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శిఖర ప్రతిష్ఠ పూజ కూడా జరిగింది. ప్రతిష్ఠ అయిన తర్వాత అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. చెన్నకేశ్వర స్వామివారిని, వేర్లంకమ్మ దేవతను కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి ప్రసాదంగా అన్న భోజన కార్యక్రమాలని కూడా స్వీకరించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ దొంతు మాధవ్ గారు, అలాగే వారి సతీమణి సత్యవతి గారు దంపతులు స్వామివారి అన్నదానం నిమిత్తం 516 రూపాయలు చదివించుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గ్రామ పంచాయతీ అంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దేవస్థానం తరపున కోరుకుంటున్నాం. అలాగనే అంకమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమమై ఎన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల నిర్వహణ, అలాగనే ఆలయంపై ఆలయ శిఖరం ప్రతిష్టా కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అలాగనే స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఇందులో పాల్గొని చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ తరఫున మరియు బైనగూడెం గ్రామ పంచాయతీ తరఫున, అలాగే గ్రామ ప్రజల తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై దుర్గా. వేర్లంకమ్మ దేవస్థానం, బైనగూడెం గ్రామం. ఇక్కడ వేర్లంకమ్మ దేవస్థానములో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకి 17 సంవత్సరాల నుండి 16వ సంవత్సరం సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వేకువజామునే ఆలయం అంతా కూడా మంగళ తోరణాలతో అలంకరణ, ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా ముగియాలని చెప్పని విఘ్నేశ్వర పూజ, స్థలశుద్ధి కోసము పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాబంధన కార్యక్రమము, తర్వాత కలశాభిషేకము, శిఖర ప్రతిష్ఠ కోసమని చెప్పని ప్రత్యేకంగా అంతకుముందున్న శిఖరం కొంచెం శిథిలావస్థలో ఉండటం చేత కొత్తగా శిఖరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శిఖర ప్రతిష్ఠ పూజ కూడా జరిగింది. ప్రతిష్ఠ అయిన తర్వాత అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. చెన్నకేశ్వర స్వామివారిని, వేర్లంకమ్మ దేవతను కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి ప్రసాదంగా అన్న భోజన కార్యక్రమాలని కూడా స్వీకరించడం. గ్రామ పంచాయతీ సర్పంచ్ దొంతు మాధవ్ గారు, అలాగే వారి సతీమణి సత్యవతి గారు దంపతులు స్వామివారి అన్నదానం నిమిత్తం 516 రూపాయలు చదివించుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గ్రామ పంచాయతీ అంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దేవస్థానం తరపున కోరుకుంటున్నాం. అలాగనే అంకమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమమై ఎన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల నిర్వహణ, అలాగనే ఆలయంపై ఆలయ శిఖరం ప్రతిష్టా కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అలాగనే స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఇందులో పాల్గొని చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ తరఫున మరియు బైనగూడెం గ్రామ పంచాయతీ తరఫున, అలాగే గ్రామ ప్రజల తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై ఆయనే
సందర్భంగా ఎవరైనా చదువులు ఇచ్చేవాళ్ళంటే ఇక్కడ రండి. అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం 15 సంవత్సరాలు పూర్తయ్యి మళ్ళీ 16వ సంవత్సరం వచ్చింది. దాని సందర్భంగా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి చేపిస్తున్నాం. దీని 16 15 నుండి 16. దీని మెయిన్ కర్త బెజవాడ సత్యావతి. వేర్లంకమ్మ దేవస్థానములో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకి 17 సంవత్సరాల నుండి 16వ సంవత్సరం సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వేకువజామునే ఆలయం అంతా కూడా మంగళ తోరణాలతో అలంకరణ, ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా ముగియాలని చెప్పని విఘ్నేశ్వర పూజ, స్థలశుద్ధి కోసము పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాబంధన కార్యక్రమము, తర్వాత కలశాభిషేకము, శిఖర ప్రతిష్ఠ కోసమని చెప్పని ప్రత్యేకంగా అంతకుముందున్న శిఖరం కొంచెం శిథిలావస్థలో ఉండటం చేత కొత్తగా శిఖరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శిఖర ప్రతిష్ఠ పూజ కూడా జరిగింది. ప్రతిష్ఠ అయిన తర్వాత అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. చెన్నకేశ్వర స్వామివారిని, వేర్లంకమ్మ దేవతను కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి ప్రసాదంగా అన్న భోజన కార్యక్రమాలని కూడా స్వీకరించడం జరుగుతూ ఉన్నది. తల్లి ప్రతిష్టా కార్యక్రమం అయి ఎన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల నిర్వహణని అలాగనే ఆలయంపై ఆలయ శిఖరం ప్రతిష్టా కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం అలాగనే స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఇందులో పాల్గొని చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ తరఫున మరియు బైనగూడెం గ్రామ పంచాయతీ తరఫున అలాగే గ్రామ ప్రజల తరఫున సంతోషం